బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ కి బిగ్ షాక్ ఇచ్చే యోచనలో ఇండియా ఉందని తెలుస్తుంది. రష్యాకు వెళ్లారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. అమెరికాతో సంబంధాలు బలహీనపడుతున్న వేళ ఉత్కంఠం రేపుతుంది దోవల్ రష్యా పర్యటన. ఇప్పటికే పుతిన్తో అజిత్ దోవల్ అయ్యారు. అమెరికా టారిఫ్ల వార్నింగ్ పై పుతిన్తో చర్చలు కూడా ఆయన జరుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. రష్యా నుంచి ఇండియాకి ఇంధనాన్ని కొనడానికి కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సహించలేకపోతున్నాడే డొనాల్డ్ ట్రంప్, ఈ విషయాన్ని సహించలేకపోతున్నాడు. ఒక పక్కన మనం చూసుకుంటే కనుక అమెరికా నుంచి ఏదైతే F-35 4.5 జనరేషన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని మనం కొనట్లేదనే ఒక డెసిషన్ మనం రీసెంట్ టైమ్స్లో మనం ఇండియా ప్రభుత్వం తీసుకుంది. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత రష్యాకి సంబంధించిన Sukhoi 57 ఫైటర్ జెట్స్ కొనే ఆలోచనలో మన భారతదేశ ప్రభుత్వం ఉన్నందున ట్రంప్ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒక పక్కన రష్యా నుంచి మనం ఇంధనం తీసుకుంటున్నాం, ఒక పక్కన రష్యా నుంచి S-400 సంబంధించిన మిసైల్ సిస్టమ్స్ని తీసుకుంటున్నాం, అలాగే Sukhoi 57 ఫైటర్ జెట్స్ని కూడా కొనే ఆలోచనలో ఉన్నాం. అమెరికాతోని మనం పెద్దగా కొనుగోలు చేయట్లేదు. ఏ రకమైన వస్తువులైనా కానీ, యుద్ధానికి సంబంధించిన వెపన్స్ అయినా కానీ, ఫైటర్ జెట్స్ కానీ ఇవన్నీ ఏం కొనుగోలు చేయట్లేదు. దీంతో ట్రంప్ పిచ్చెక్కిపోతున్నాడు. మా మాట ఇండియా వినట్లేదు అని చెప్పి ద్వంద్వ వైఖరి, అంటే ఒక పక్కన మా అన్ని కొనాలని చెప్తున్నాడు, ఒకవేళ వినకపోతే ఆంక్షలు, ట్యాక్సెస్ ఇవి రెండు ఖచ్చితంగా విధిస్తాను మీ మీద అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఇలాంటి వైఖరితో ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ ఉన్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు F-35కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని మనం తీసుకోవట్లేదు అన్న కోపంతోనే ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు విధించడం, ఇలాంటివన్నీ చేయడం చేస్తున్నాడా? రైట్, ఇటు ట్రంప్ విషయం గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరీ ముఖ్యంగా వ్యూహాత్మకంగా కాదు కానీ ఆచితూచి వ్యవహరించాల్సిన ట్రంప్ ఇప్పుడు అనవసరంగా బురదలో కాలు పెట్టాడనేది చెప్పుకోవాలి. ఎందుకంటే తనకి సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకొని ప్రస్తుతం పరువు పోగొట్టుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోని ఆయన మాట్లాడుతున్న మాటలుగా చేస్తున్న చేష్టలు కావచ్చు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ అక్కడికి వెళ్ళడం, మరీ ముఖ్యంగా ఇప్పుడు రష్యాకు వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. ఆయన పర్యటన కూడా దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోని ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ పర్యటన రష్యాకు వెళ్ళడం చాలా ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ట్రంప్ చేపడుతున్న చర్యలు కావచ్చు, ఇంకా సుంకాలను విధిస్తాను అని చెప్పి మంకుపట్టు పడుతున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఒక విధంగా చెప్పండి తన పొగరును చూపించే ప్రయత్నం అని చెప్పుకోవాలి. తన పొగరును చూపించుకునే ప్రయత్నం చేస్తున్న ట్రంప్కి గట్టిగా సమాధానం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే భారత్ నిర్ణయించుకున్న సందర్భం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చెప్పుకొచ్చింది, రష్యా నుంచి కేవలం మేమే దిగుమతి చేసుకుంటున్నామా, మరి నువ్వు చేస్తున్న వ్యాపారం సంగతి ఏంటి అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. మరి ముఖ్యంగా యురేనియం కావచ్చు, ఇలా కొన్ని దిగుమతులు రష్యా నుంచి అమెరికా చేసుకుంటున్న సందర్భం. సో ఈ క్రమంలోని కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రశ్నించిందనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు రష్యాకి పర్యటనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ వెళ్ళడం ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు విదేశాంగ మంత్రులు వెళ్తూ ఉంటారు. అంటే ఒక దేశం ఇంకో దేశానికి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు ఇటు ఫారెన్ సెక్రటరీసో లేకపోతే ఫారెన్ మినిస్టర్సో ఈ స్థాయిలో వ్యక్తులు వెళ్తూ ఉంటారు. లేకపోతే ఒకవేళ ఇంకా పీక్స్కి వెళ్ళే సందర్భంలో ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తులు వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఒకవేళ బిజినెస్ అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అంశం వచ్చినప్పుడు చాలా తక్కువగా వెళ్ళే సందర్భం. దాదాపుగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి స్థాయిలో వ్యక్తుల చర్చలు వచ్చినప్పుడు మరి ముఖ్యంగా ఈ వర్తక వాణిజ్యం కావచ్చు, వీటి గురించి చర్చ ఉంటూ ఉంటుంది. అఫ్ కోర్స్ నేషనల్ సెక్యూరిటీ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇండివిజువల్గా అంటే కేవలం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థాయిలో అజిత్ దోవాల్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను కళ్యాణ్. ఎందుకంటే ఇటు గత కొద్ది రోజులుగా ఇప్పటికీ ఐ థింక్ ద సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకోవాలి ఈ ఏడాది అజిత్ దోవల్ పర్యటన. మరి ముఖ్యంగా మోదీతో వెళ్ళిన సందర్భాన్ని చూసాం, అంతకన్నా ముందు ఒకసారి వెళ్ళిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఈ బ్యాక్ టు బ్యాక్ పర్యటనలో నేపథ్యం గురించి మాట్లాడుకుంటే రష్యాతో సంబంధాన్ని మరింత అంటే ద్వైపాక్షికంగా మరింత రెండు దేశాల మధ్య సంబంధాన్ని మరింత దృఢం చేసేందుకు భారత్ ప్రయత్నం చేస్తుంది అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. రిమెంబర్, ఎప్పుడైతే ఆంక్షలు విధించిందో అంటే 2022లో యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా మనం
కొనుగోలు చేసిన అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగిన తర్వాత రష్యా నుంచి మనం మరి ముఖ్యంగా 2024-2025 ఆ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి మనం రష్యా నుంచి 87.4 మెట్రిక్ టన్నుల ముడి చమురుని మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన భారతదేశం చమురు దిగుమతుల్లో ఏకంగా 36%, చమురు దిగుమతుల్లోనే 36%. అయితే దీని మీద ప్రధానంగా ఏడుస్తోంది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇటు అమెరికా కావచ్చు లేకపోతే యూరోపియన్ యూనియన్స్కి సంబంధించి కావచ్చు వినిపించిన ప్రధానమైన మాట అంటే ఇక్కడ ఇవి పట్టించుకోవటం లేదా. రిమెంబర్ ఎందుకు నేను మాట అంటున్నానంటే ఇదే యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మన నుంచి ఈ ముడి చమురుని తీసుకొని అక్కడ వాళ్ళకి మళ్ళీ అమ్మిన పరిస్థితి అని చెప్పుకోవాలి ఒక వాడుక భాషలో చెప్పాలంటే. సో ఈ క్రమంలో ఇదే యూరోపియన్ యూనియన్ కావచ్చు లేకపోతే యూకే కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే అప్పటికి వాళ్ళ మీద ఆంక్షలు వేసిన తర్వాత వాళ్ళు అమెరికాతో మాట్లాడుకునే సందర్భంలో అమెరికాతో మాట్లాడుకుని కాస్త వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకు ఒక న్యాయం ఇటు భారత్కు ఒక న్యాయం. ఇక్కడ 2-3 ప్రధానమైన అంశాలు మీరు అన్నారు ఇందాక ఎందుకు ట్రంప్ మన మీద ఇంత బెట్టు చేస్తానని చెప్పి ఒక కారణం కాదు 2 కారణాలు కాదు చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి. దాంట్లో ప్రప్రథమంగా ముందు తన నేను అనే ఒక అంశం దాన్ని ఏమంటారు అహం అంటారు మన తెలుగులో. అహం ఎక్కువ బలిసిందనే చెప్పుకోవాలి ఇక్కడ ట్రంప్కి. బహుశా ఈ మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ కరెక్ట్ మాట. ఎందుకంటే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు తన మాట వినట్లేదనే కోపం, అమెరికాకు సంబంధించి రష్యా తన మాట వినట్లేదనే కోపం, చైనా తన మాట వినట్లేదనే కోపం, ఇప్పుడు భారత్ కూడా తన మాట అంటే ప్రొసెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. నేనే గొప్ప అనే ఒక ప్రొసెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా తన మీద ఒపీనియన్ బలహీనపడుతోంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. బిజినెస్ తనకి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఇక ఆఖరి ప్రయోగంగా ఎందుకంటే తనకు ఆ మధ్య ఒక ఫైజన్ అంశానికి సంబంధించి చర్చకు వచ్చింది. ఆ అంశం కూడా తన మీద ప్రభావం చూపిస్తూ వీటన్నిటిని డైవర్షన్గా ఇటు భారత్ మీద పడిన సందర్భం. అందుకంటున్నాడు 25% కాదు ఇంకా అంతకన్నా ఎక్కువ వేస్తాను టారిఫ్స్ అంటూ చెప్తున్న సందర్భంలో భారత్ బెదరటం లేదు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. నిన్న ట్రంప్ టారిఫ్స్ గురించి ఏం మాట్లాడాడో దాని గురించి ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం ఒక్కసారి సచిన్. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. మాకు ఇండియాతోని చాలా తక్కువ బిజినెస్ జరుగుతుంది కానీ మేము ఇప్పుడు ఆ ఉన్న బిజినెస్ మీద కూడా 25% ఇప్పుడు టారిఫ్ వేసాను కానీ 24 గంటల్లోనే ఇంకా టారిఫ్స్ వేస్తా అని చెప్తున్నారు సచిన్.